19 నుంచి 24 దాకా పెంచిన షాకులు చంద్రబాబు అని ఒప్పుకోమనండి సింపుల్గా. ఎందుకంటే 19 నుంచి 24 దాకా జగన్ అధికారంలో ఉన్నాడు. అప్పుడు కరెంటు బిల్లులు పెంచారు కదా, అప్పుడు పెంచినటువంటి వాటి మీదనే కదా వీళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. కరెంటు ఛార్జీలు బాదుడే అని చంద్రబాబు గారు పదే పదే మాట్లాడింది. ఎలక్షన్స్ ముందు కూడా జగన్ ఇట్లాగా పెంచుతూ వచ్చాడనినే కదా. దెన్ ఆ రోజున ఛార్జీలు పెరిగినాయన్నీ చంద్రబాబు వల్ల ఒప్పుకోమనండి, అయిపోయా. అప్పుడు చంద్రబాబు వల్ల పెరిగినట్టు ఒప్పుకుంటే ఇప్పుడు జగన్ వల్ల పెరిగినట్టే, నో డౌట్ అందులో. అప్పుడు జగన్ వల్లే పెరిగినాయి, ఇప్పుడు జగన్ వల్లే పెరుగుతున్నాయి. సరే, వినేవాడు వేరేవాడైతే చెప్పేవాడు మేధావి అని చెప్పి జరిగిపోతూ ఉంటాయి, రాసేస్తూ ఉంటారు. బేసిక్గా ఒకటే సమస్య, కరెంటు అన్నటువంటి దాంట్లో ఒక పెద్ద కుంభకోణమే జరుగుతోంది. నాయకులు సంపాదించుకుంటున్నారు, ప్రజల్ని బాధేస్తున్నారు, వ్యాపారులు ఏడుపించుకుతింటున్నారు, వ్యాపారుల్ని అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఎవరు బాగుపడుతున్నారు ఈ మొత్తం వ్యవహారాల్లో అంటే కేవలం రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు. మద్యం దుకాణాలది చూసుకుందాం, వ్యాపారస్తుడికి నష్టం లేదా కష్టం. తప్పుగా చేసి ఏ బెల్ట్ షాప్లో పెట్టుకున్నోడే బతుకుతాడు అక్కడ, అది లేకుండా నడవదు. అంటే ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడం కోసం వీడు తప్పుడు పనులు చేయాల్సి వస్తుంది. వ్యాపారస్తుడు సంపాదించుకుంటున్నాడు ఎవడు 10 పైసలు పెట్టుబడి లేకుండా, రాజకీయ నాయకుడు, అధికార పక్షం వాడు. ఇసుక పబ్లిక్ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు, లారీ వాడు డబ్బులు పెట్టినే కొనుక్కుంటున్నాడు, ట్రాక్టర్ వాడు డబ్బులు పెట్టే కొనుక్కుంటున్నాడు. ప్రభుత్వానికి 10 పైసలు వెళ్ళట్లా, లాభపడుతోంది ఎవరు? అధికార పక్షం వాళ్ళు. ఇప్పుడు దీంట్లో అంతే, లాభపడుతోంది ఎవరు? ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకని? కొన్ని కంపెనీల దగ్గర నుంచి కరెంట్ తీసుకు